వైసీపీ అభ్యర్థి వంశీ అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గన్నవరం మండలం కేసరవల్లిలో వంశీకి తెలుగుదేశం పార్టీకి చెందిన యువకులు చుక్కలు చూపించారు. టీడీపీ నేత పొట్లూరి బసవరాజు ఇంటిపై వైసీపీ అభ్యర్థి వంశీ దాడికి వెళ్లారు. కేసరపల్లి గ్రామస్తులు వంశీని అడ్డుకున్నారు. నీ రౌడీయిజం ఇక్కడ కాదు అంటూ వంశీని యువకులు తరిమికొట్టారు. టీడీపీ నేతలు ఎదురు తిరగడంతో కారులో వెనుకకు తిప్పుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు. మా ఇంటి ముందు కారు తీసుకొచ్చి పెట్టాయండి వంశీ, మాజీ ఎమ్మెల్యే. అక్కడ మేము నిలబడ్డాం, ఇది ఓటింగ్ గురించి చూసుకుంటా నిలబడితే అతను కారు సీరియస్గా రివర్స్ చేసుకుంటా వస్తూ ఉంటాడు. ఒక ఆయనకి తగలబోయింది. ఏంటిది ఇతను రివర్స్ చేసేటప్పుడు నిదానంగా రావాలి కదా అన్నాడు. అతను సీరియస్గా చూసి ట్రై అంటున్నాడు. ఆయన పక్క వచ్చాడు. ఆయన తీసుకొచ్చాక రివర్స్ చేసుకుని బూతులు తిట్టుకుంటా హార్న్ వేసుకుంటా బాగా సీసీ కెమెరాలో మొత్తం రికార్డింగ్ ఉంది. ఈ విధంగా వచ్చి మా ఇంటి ముందు పెట్టాడు. అక్కడ వెండి చాలా అడ్డుగోలుగా ఉందన్నమాట అతని ప్రవర్తన. This is the fourth time ఇవాళ వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ ఊళ్ళో మా వాళ్ళందరూ బయటకు వచ్చేటప్పటికి ఆ టాగిపోయి చూస్తూ ఉన్నాడు. అక్కడ నుంచి బూతులు తిడుతున్నాడు. ఎవరు బయట వీళ్ళందరూ నా గ్రామస్తులు, వీళ్ళందరూ ఇలా జరుగుతుందని వచ్చారు. వీళ్ళందరూ చూసి అతను అమ్మట ఒక 20-30 మంది కారులో వచ్చిన వాళ్ళు బయట ఊరాళ్ళు ఆగం చేయడానికి కూర్చుని కేకలు పెడతా ఉన్నాం. పోలింగ్ స్మూత్ గా జరుగుతుంది. పోలింగ్ లో అతనికి మైనస్ పడుతుందన్న ఉద్దేశంతో ఇవన్నీ పిచ్చి పనులని చేస్తా ఉన్నాడు. అతను ఈ పిచ్చి పనులు గ్రామానికి కదండి, అతను అన్ని గ్రామాల్లో చెప్పండి. మనుషులను భయపెట్టడానికి మొదలుపెట్టాడు అతను. ఏదో అతనికి ఎగ్నిస్ట్ గా పార్టీకి పనిచేస్తున్నామనే కక్షతో ఈ విధమైన చర్యలన్నీ చేస్తూ ఉన్నాడు అతను.